సాయి కుమార్ గారు, నాకు మీరు అనగానే ఒక 2 ఇన్సిడెంట్స్ మాత్రం బాగా గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టేశారు వినాయక చవితికి. అంటే వినాయకుడిని రేవంత్ రెడ్డి గారి ఆకారంలో తయారు చేయించారు వినాయక మండపంలో. ఎంతమంది దాన్ని విమర్శించినా కానీ మీరు పట్టించుకోలేదు. అంటే నాకు ఇష్టం, నేను చేసుకున్నాను, ఆయన నాకు దేవుడు లాంటి వాడు అని చెప్పారు మీరు. అలాగే మళ్ళీ ఆయన పుట్టినరోజుకి సన్న బియ్యంతో రేవంత్ రెడ్డి గారి ఫోటో వేయించారు. అప్పటి నుంచి నిజంగా నేను మీ దగ్గరకు వచ్చేసి మీ హోమ్ టూర్ చేస్తూ ఇవన్నీ అడగాలనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది. అంటే ఇప్పటిదాకా మనం సరే రేవంత్ రెడ్డికి వీరాభిమానం చెప్పడం వేరు కదా, చూసారా దేవుడి ఫోటోల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టారు. ఎందుకు మీకు రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత ఇష్టం? భక్తి అనొచ్చు కదా, అంటే ప్రేమ అనొచ్చు. అవునండి, అంటే మన ఇష్టం అండి. మన ప్రేమని మీరు ప్రేమ అనొచ్చు, పిచ్చి అనొచ్చు, భక్తి అనొచ్చు, పార్టీ మీద అభిమానం అనొచ్చు, వ్యక్తి పైన అభిమానం అనొచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నాకు అభిమానం అనొచ్చు, ఎన్ని అని చెప్పుకోవచ్చు. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తెచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవతత్వాలు పోశారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని జెండా నిలిపారు. దానికైనా అభిమానం ఏం కావాలి చెప్పండి? ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దానికైనా పెద్ద అభిమానం మనకి ఏం అవసరం లేదు. నాకైతే అనిపించింది ఇలా చేస్తేనే బాగుంటుంది అనేంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారు అనే దానికి నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఇష్టపడొద్దు అనకి ఉదాహరణ అంటే అది ఉంటే చెప్పండి, నేను 100 కారణాలు చెప్తాను ఎందుకు ఇష్టపడాలని చెప్తాను.